హరిహర వీరమల్లు ఈ సినిమా పేరు వింటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ కూడా కోపంతో ఊగిపోతున్నారు. ఇన్ని రోజుల పాటు కూడా అసలు సినిమా ఎప్పుడు వస్తుందని ఎంత ఈగర్గా వెయిట్ చేసిన వాళ్ళందరూ కూడా అసలు ఇప్పుడు ఈ సినిమా వస్తుంది అంటే అరే ఇంకెప్పుడు వస్తుందిరా బాబు అనే రేంజ్కి అయితే వెళ్ళిపోయారు. ఎందుకంటే 5 ఏళ్ల పాటు ఈ సినిమా కోసం వెయిట్ చేసిన ఫ్యాన్స్ అందరూ కూడా అంత ఎదురుచూపులకి సరే ఈ రోజు వస్తుంది అని చెప్తే అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఆఫీస్కి వెళ్ళిన వాళ్ళు, స్టూడెంట్స్ కావచ్చు, అందరూ కూడా ఆ ఒక రోజుని మాత్రం సెలబ్రేట్ చేసుకోవడానికి లీవ్స్ కూడా పెట్టుకున్నారు. తీరా వస్తే ఆ డేట్ కూడా పోస్ట్పోన్ చేసేశారు. అయితే ఇప్పటికీ దాదాపు ఒక 14 సార్లు ఈ సినిమాని పోస్ట్పోన్ చేశారు. పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కూడా డిసప్పాయింట్మెంట్ అవుతున్నారు. ఇంకా ఎన్నిసార్లు పోస్ట్పోన్ చేస్తారా బాబు, వెయిట్ చేసి 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 మాకే ఉన్న ఇంట్రెస్ట్ కూడా దొబ్బుతుందని కూడా అనుకుంటూ ఉన్నారు. సో మొత్తానికి ఇప్పుడు అలాంటి ఫ్యాన్స్ అందరు కూడా అదిరిపోయే న్యూస్ ఇచ్చారు మూవీ టీం వాళ్ళు. జూలై 24కి ఖచ్చితంగా హరిహర వీరమల్లు సినిమా మీ ముందుకి వస్తుంది, ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా రిలీజ్ కాబోతుంది అనే విధంగా అఫీషియల్గా చెప్పారు. సో ఇక మీదట కూడా మీరు ఈ సినిమా డేట్ని ఏదైతే జూలై 24th అని చెప్పారో ఇప్పుడైనా ఈ మాట మీద నిలబడండి. మళ్ళీ ఈ సినిమాని పోస్ట్పోన్ చేస్తామంటే ఇక మేము కంప్లీట్గా సినిమాని చూడడమే మానేస్తాం అనే విధంగా కూడా చెప్తూ ఉన్నారు. మరి ఈ మూవీ టీం వాళ్ళు కూడా లేదు, ఖచ్చితంగా ఈసారి మాత్రం జూలై 24కి సినిమా డెఫినెట్లీ వస్తుంది, రాసి పెట్టుకోండి అనే విధంగా కూడా వాళ్ళు కూడా చాలా నమ్మకంగా చెప్తూ ఉన్నారు. కాకపోతే ఫ్యాన్స్ ఎక్కడ హట్ అవుతున్నారంటే మీకు సినిమా పనులు ఇంకా పూర్తి కాలేవని తెలుసు, విఎఫ్ఎక్స్ వర్క్స్ కావచ్చు, లేకపోతే పోస్ట్ ప్రొడక్షన్ పనులు కావచ్చు, అవన్నీ కూడా ఇంకా జరుగుతున్నాయని తెలుసు. అయినప్పటికీ కూడా ఒక రిలీజ్ డేట్ని ఎందుకు ఇస్తారో మీకు తెలిసినప్పటికీ కూడా రిలీజ్ డేట్ ఇస్తున్నారంటే ఖచ్చితంగా ఫ్యాన్స్ అందరినీ కూడా మీరు కావాలని డిసప్పాయింట్ చేస్తున్నట్టే కూడా మేము అనుకుంటాం. ఎందుకంటే ఈ పనులన్నీ కూడా ఇంకా వర్క్స్ పెండింగ్లో ఉన్నప్పుడు డేట్ అనేది మీరు ముందే చెప్పకూడదు. ఒకవేళ చెప్పారంటే ఖచ్చితంగా ఆ డేట్ కూడా రావాల్సిందే. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, దాదాపు 14 సార్లు సినిమాని పోస్ట్పోన్ చేస్తే ఇంకా ఇంట్రెస్ట్ ఎక్కడ ఉంటుందయ్యా సామి అని కూడా అనుకుంటున్నారు. సో మొత్తానికైతే పవన్ కళ్యాణ్ గారి సినిమా అంటే థియేటర్లు ఏ విధంగా షేక్ అవుతాయి, కలెక్షన్లు ఏ విధంగా దద్దరిల్లిపోతాయి కూడా అందరికీ తెలిసిందే. ప్రతి ఒక్క థియేటర్ దగ్గర కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ కూడా ఒక పండుగ వాతావరణం తీసుకొస్తారు, ఫుల్ సెలబ్రేషన్స్ చేస్తారు. పాలాభిషేకాలు అంటారు, పూలమాలలు అంటారు, పేపర్లు అంటారు, టపాకాయలు అంటారు. ఫుల్ ఒక మనము దీపావళి పండుగని ఏ విధంగా సెలబ్రేట్ చేసుకుంటామో పవన్ కళ్యాణ్ సినిమా వచ్చిందంటే అంత గొప్పగా సెలబ్రేట్ చేస్తూ ఉంటారు ఫ్యాన్స్ అందరూ కూడా. మరి ఈ సినిమా జూలై 24కి ఫ్యాన్స్ అందరూ కూడా ఇప్పటి నుంచే, ఈ రోజు నుంచే ఈ సినిమా అంటే ఎప్పుడైతే ఈ అప్డేట్ వచ్చిందో 24కి వస్తుందని ఇంకా అప్పటి నుంచి వాళ్ళ ప్లానింగ్స్ కానీ సెలబ్రేషన్స్ కానీ అన్నీ కూడా ఆల్రెడీ ఇంకా వాళ్ళ ప్లానింగ్లోనే ఉన్నారు. మరి చూడాలి జూలై 24కి ఈ సినిమా హవా ఏ విధంగా ఉంటుంది, పవన్ కళ్యాణ్ గారి సినిమా ఏ విధంగా టాలీవుడ్